ఆలోచనైనా నేను ఏదో చిన్ననాడు నేర్చుకున్నాను, అది నేర్చుకోవడం కాదు. ఐస్ క్లోజ్ చేసి చెప్పండి స్లోగా. ఇప్పుడు రైట్ తిప్పితే నెక్స్ట్ లెఫ్ట్ తిప్పుకోండి సార్. లెఫ్ట్కి ఇటు 5 టైమ్స్ సార్. నెక్స్ట్ సైడ్ వార్డ్, రైట్ అండ్ లెఫ్ట్. నెక్స్ట్ హెడ్ రొటేషన్ లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అంటే క్లాక్ వైజ్ అంటే రైట్ తిప్పి మళ్ళీ లెఫ్ట్ తిప్పాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. స్లోగా చేయండి. చిన్న సింగిల్స్ ఇప్పుడు చూడండి. రొటేషన్ ఫార్వర్డ్ స్లోగా హ్యాండ్స్ రెండు కూడా సైడ్. హ్యాండ్స్ రెండు కూడా బిగించి కావాలి. పైకి పోతుంది. Hands down. Next, hip rotation. Yeah. Hip rotation. Clockwise. Right tipte left and right. Left. Okay, next one. Stop there. Hip rotation only between. Right, okay. Second. Right, see? Second, fine. Second, outside. మన బాడీ ఎంత మోసింది యాంగిల్ కాబట్టి కంపల్సరీ యాంగిల్కి రొటేట్ చేసుకోవాలి. మన ఎంత వెయిట్ ఉన్నా సరే మన బాడీ ఎంత మోసింది యాంగిల్ కాబట్టి దాన్ని బాగా ఫ్రీ చేసుకోవాలి. రొటేషన్ అండ్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ అనదర్ లెగ్. బయటికి రావాలి. స్లోగా సౌండ్ రాకూడదు. థర్టీ సెకండ్స్ చూడండి అలాగా. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. లుక్స్ రైట్. నన్ ఆఫ్ యూ లుక్స్ రైట్. లుక్స్ రైట్. స్లోగా చేస్తే అంత మంచిది. ఆర్మ్స్ రిలీజ్, సైడ్ వాల్. ఆర్మ్స్ రిలీజ్. Palms facing the ground. Slowly down. As Surya Namaskar first pose zyada hota hai.
Primary sources, back window, like window or point. అలవాటు అది కొద్ది కొద్దిగా నెక్స్ట్ ఒకేసారి మీరు మీ గోల్ ఆ రోజు ఒకనాడు సబ్జెక్టులు ఉంటారు కొంచెంగా నేర్చుకోండి ప్రతిరోజు నిరంతరము సాధన ఉండాలి. లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయండి కూడా లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయండి. నెక్స్ట్ రైట్ లెగ్ రిలీజ్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు పద్మాసనం చేయండి. నెక్స్ట్ వజ్రాసన. వజ్రాసన అంటే వజ్రాసన లేదు మోకాలు బ్యాక్ సైడ్ రావాలి. ఫస్ట్ రైట్ లెగ్ నెక్స్ట్ అనదర్ లెగ్ బ్యాక్ వజ్రాసన. ఈరోజు హనుమత్ జయంతి. మరి ఆ హనుమంతుడు చూసారా, ఆయన కూడా యోగంలో ఉన్నారు. ఆయన శివాంశం రోజు శివుడు కూడా యోగంలో ఉన్నారు. వినాయకుడు ఎంతమంది చేసినప్పటికీ యోగంలో ఉంటారు. ఈ యోగ విద్య ఇది నేర్చుకున్నట్లయితే తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు కావాలని కోరుకునేది తక్కువగా ఉన్నారు. ఈ లోక కళ్యాణం కోసం తన సన్యాసాన్ని తీసుకుని వివాహానికి దూరమై తల్లిదండ్రులను వదిలిపెట్టి తెలిసినటువంటి స్నేహితులను వదిలిపెట్టి లోక కళ్యాణం కోసం ఆనాడు ఆదిశంకరాచార్య ఎప్పుడు ఆదిశంకరాచార్య 2025 దానికి నాలుగు ఏమంటే ఆయన తర్వాత ఇప్పుడు 71వ పేరాలు అంటే ఉత్తరాధికారి అనేది ఆయన కూడా దిగుబడి రాశారు. ఇప్పుడు నెక్స్ట్ విశ్వాసం శివం ఆఖరి కంటే మనకి తర్వాత రాకపోయింది అది శవం. అదే ఆసనం శవాసనం అన్నమాట. ఆ శవాసనంలో కూడా ఏమిటంటే కొంత అనుభూతిని పొందొచ్చు. ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిగిపోతాం. కన్ను తెలిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా దేవుడు ప్రయాణం అని బాలకృష్ణాచార్యుల కంటే ఆ స్వాతంత్ర సమరయుడు కదా అది. ఆయన ఒక తెలుగు కవి, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ఆయన రాశారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా